హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. ఇవాళ మనము రామేశ్వరంలో బీచ్ కాడ ఉన్నాము. ఇవాళ మనము రామేశ్వరంలో ఏమేమి చూడొచ్చో ఏమేమి చూడకూడదు అనేది, ఇక్కడ ఎలా ఉంటుంది రూల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇక్కడ మీరు ఫస్ట్ రాగానే మనము మంచిగా ఒక రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత ఇలా ఉంటే కొంచెం మనకు గుడి సైడ్, ఇలా గుడి సైడ్లో తీసుకుంటే మనకు వేరే కాస్ట్ ఉంటుంది. హౌస్ సైడ్ తీసుకుంటే ఒక వేరే కాస్ట్ ఉంటుంది. మనం తీసుకుంది గుడి పక్కనే 2000 ఉంటుంది. 6 మెంబర్స్కి ఇచ్చారు అది మనకు గుడికి పక్కనే. ఇది ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ పోతే 1000 రూపీస్లో కూడా దొరకవచ్చు. అది అంటే గుడి దగ్గరలో ఉంటే కొంచెం మనకు అన్నీ అందుబాటులో ఉంటుందని చెప్పి మేము గుడి పక్కనే తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్నానం అని, ఇక్కడ స్నానం చేసుకోవాలంటే ఫస్ట్ రాగానే మన రూమ్ తీసుకొని ఇక్కడికి వచ్చి స్నానం చేసుకోవచ్చు. ఈ సరౌండింగ్లో స్నానం చేసుకొని లోపల మలయ తీర్థం అని ఉంటుంది. అది 22 బావి నుంచి మనకు నీళ్ళతో తోడి మన మీద పోస్తారు. అది దానికైతే మీరు జాగ్రత్త ఉండాలి అలాంటప్పుడు. ఎందుకంటే బయటే మనకు మాట్లాడతారు. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, మీకు డైరెక్ట్ మేము పోపిస్తాము, మాకు అంత కాస్ట్ ఏమంటారు. యాక్చువల్లీ లోపల ప్రైస్ 25 రూపీస్. వాళ్ళు తీసుకునేది ఒక హెడ్ 250 అంటారు ఫర్ హెడ్. అలాంటప్పుడు మీరు అసలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకు మనకు సేమ్ ప్రాసెస్లో అవుతుంది. కానీ ఆయన ఏం చేస్తారంటే మనతో పాటు వచ్చి మన మీద పోస్తాడు. అదైతే వద్దు మనకి. ఎందుకంటే ఫర్ హెడ్ 25 రూపీస్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళతో పాటునే ఇంకా చాలామంది లోపల ఉంటారు మనకు వేసేటోళ్ళు, మనకు తోడి వాటర్ వేసేటోళ్ళు. అలాంటప్పుడు మనం అది అవసరం లేదు కదా. ఇంకోటి ఏంటంటే లోపల మొత్తానికి తిరిగేసిన తర్వాత ఆ 22 బావిస్ ఉంటాయి. ఆ 22 బావి నుంచి మనకు నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్కి రూమ్ పక్కనే ఉంటాయి. లేదంటే మీ రూమ్కి వెళ్ళి కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అట్నే లేదంటే మీరు అదే తడి బట్టలతో లోపల దర్శనం కూడా వెళ్ళిపోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నైట్లో ఫుడ్ అనేది ఎట్లుంటుంది అంటే, నైట్ టైంలో ఫుడ్ ఇక్కడ రైస్ దొరకదు. నైట్ టైం రైస్ దొరకదు. జస్ట్ చపాతీలు కానీ ఇలాంటిదే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నైట్ టైంలో ఇక్కడ రైస్ అనేది ఏడ ఉండదంట. ఇక్కడ ఈ గుడి సరౌండింగ్లో అయితే ఏడ రైస్ లేదు. మనకు కావాలనుకుంటే కొంచెం ముందుకు పోయి చూస్తే ట్రై చేస్తే దొరుకుతుందేమో, కానీ ఇక్కడైతే దొరకదు. నైట్ టైం అయితే చపాతీ దొరుకుతాయి ఇక్కడ మనకు. ఇంకోటి అంటే రీజనబుల్ రేట్ ఇక్కడ మనకు. చపాతీ అయినా సరే ఏదైనా సరే కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఇక్కడ. సరౌండింగ్ చూసేసి ధనుష్కోటికి పోయి, ఓకే హోల్డ్, ఇటు నుంచి ధనుష్కోటికి పోయి ధనుష్కోటి నుంచి మనం మళ్ళా ధనుష్కోటి నుంచి ఇక్కడ చాలా మళ్ళీ తీర్థం సంథింగ్ కొన్ని ఉన్నాయంట. ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి లగేజ్ ఇవన్నీ, ఇంకా లగేజ్ ఇక్కడనే ఉన్నాయి. లగేజ్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా తిరిగి రావచ్చు. లగేజ్ లేకపోతే ఒక పెద్ద తలకాయ నొప్పి తగ్గినట్టే. అందుకని లగేజ్ ఏం తీసుకోబోతలేము. ఈ నుంచిగా కరెక్ట్గా 15 కిలోమీటర్స్ ఉంది. ఓకే ఇదే చూద్దాం ఇంకా ముందు ఏమేమి అనిపిస్తుంది మనకు. పబ్లిక్ అయితే ఇలా మండే కదా, చాలా పబ్లిక్ చాలా
బాగా వస్తున్నారు. నిన్నటి దాకా అయితే నిన్న ఏం లేదు సండే. ఇంకోటి ఏంటంటే నిన్న పండగ ఉండే కదా, ఫెస్టివల్ సంక్రాంతి, అందుకనే నిన్న అంత పబ్లిక్ లేరు. ఇవాళ కొంచెం మండేగా శుభ ఉందంటే మండే కదా, అందుకనే ఎక్కువ మంది వస్తుంటుంటారు. ఇక దీని నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది, మన గుడి పక్కనే రైల్వే స్టేషన్. ఎవరైనా రైలుకి వచ్చినా అని గుడి పక్కనే ఉంది అది. ఓకే, యా నిన్న నైట్ మనకు ఈయన్ని ఆపేసుకోరు. నిన్న సాయంత్రం పూట ఇక్కడ నుంచి ఎంట్రీ లేదని చెప్పి మనకు ఆపేశారు. ఎందుకు ఆపారంటే ఆ 8కి 5కి క్లోజ్ అయిపోతుంటారు. ఎందుకంటే అక్కడ నుంచి శ్రీలంక మనకు దగ్గర కదా, కొంచెం స్మగ్లింగ్ లాంటి ఏదో సంథింగ్ ఏదో అలాంటివి జరుగుతుంది అంట. అందుకనే మనకు ఇక్కడ ఆపేస్తారని చెప్పి అన్నారు వాళ్ళు. మనకిట తెలియదు కరెక్ట్గా. ఓకే, పర్లేదులే. కానీ ఏమైంది? అందుకు అలా ఉండు. కార్ కానీ హైవే వెహికల్స్కి అయితే అన్నిటికీ అక్కడ మనకు టోల్ గేట్లో పే చేయాల్సిందే అమౌంట్. మనకైతే బైకులకైతే ఇలాంటి ఏమీ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఏడైనా వెళ్ళిపోవచ్చు మనం బైకులో. ఎంత ఫారెస్ట్ ఇవంతా. అటు సైడ్ ఇప్పుడు మనకు అటు సైడ్ వాటర్ ఉంది, ఇటు సైడ్ కూడా వాటర్ ఉంది. మన మధ్యలో రోడ్ ఇది. ఆ మధ్యలో రోడ్ అంటే ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరు. ఇంకా డ్రోన్ ఉంటే నా ఇంకా మంచి మంచి షాట్ వచ్చేది. కానీ ఆ బ్యాడ్ లక్ అది మనది, ఏం చేయలేం కదా. అందుకనే డ్రోన్ లేదు. కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ వాటర్, ఇటు సైడ్ వాటర్ ఉంది మనకు. ఇప్పుడు వాటర్ మధ్యలో మనం రైడ్ చేస్తున్నామంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందో మీకే ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా బ్రో. యువర్ విష్ అది ఏమని అనుకోరు మీరు. ఎలా ఉందంటే అసలు ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరు. చూస్తున్నాం కదా, ఇటు సైడ్ వాటర్ ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉంది. కనిపిస్తుంది కదా మనకు అదే గేటు, రామేశ్వరం గేట్. అది రామేశ్వరం అంటారు, ధనుష్కోటి, సారీ. కనిపిస్తుంది మనకు అది లాస్ట్ గేట్ ఉండొచ్చు, అది ధనుష్కోటి. ఇవంతా ఫిషింగ్ చేసేటోళ్ళ ఏరియాస్ ఇవన్నీ. లోపల ఫిషింగ్ చేస్తుంటారు కదా. ఇక లాస్ట్గా మనకు కనిపిస్తుంది లైట్ హౌస్, అది లాస్ట్ ఎండ్. అది చాలా లాంగ్గా కనిపిస్తుంది, కెమెరాలో ఏం కనిపిస్తుంది నాకు తెలియదు. కానీ అసలు ఇది చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలని కూడా అనిపిస్తలేదు బ్రో. నిజంగా అసలు ఎంత వేరే లెవెల్ ఇది, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంత దూరం వచ్చేసామంటే ఇక మేము నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే అంత హ్యాపీగా ఉంది. ఇటు సైడ్ వాటరే, ఇటు సైడ్ వాటరే. అబ్బా మజా, ఆ ఫీలింగ్ అనేది వేరే బ్రో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు అలల నుంచి అసలు లేనే లేదు ఇక్కడ. మన లోపల దాకా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఇంత బాగుంది అంటే అంత బాగుంది బ్రో. నేను అసలు కళలో కూడా అనుకోలేదు ఇంత దూరం వస్తానని. కానీ ఎగ్జైట్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో ఇది. వా 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 అసలు ఏం మాట్లాడాలో మాటలు కూడా రావట్లేదు. ఇంకా ముందు ఇంకేమైనా ఉందేమో చూడొచ్చు, ఇంకేమైనా ముందేమో ఇంకేమైనా చూడొచ్చా, ఇంకా ముందేమైనా చూడొచ్చా, అదే ఎగ్జైట్మెంట్తో ఇక మేము మొత్తం రైడ్ గట్నే కంటిన్యూ అవుతుంది నాదైతే. చూడండి ఎంత బాగుందో. అటు ఇటు రోడ్డు మధ్యలో నేను, అబ్బో అటు ఇటు సముద్రం మధ్యలో నేనంటే ఇక వేరే లెవెల్లో కదా. అసలు ఈ సందేహం అందరూ ఆనందంలో అసలు ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు. అసలు తప్పే మాట్లాడుతున్నానా, ఒప్పు మాట్లాడుతున్నానా, కరెక్ట్ మాట్లాడుతున్నానా, అది అసలు థింక్ అది. మొత్తానికైతే ఇక ఇంత దూరం వచ్చేసాము, ఇన్ని వ్యూలు అయితే చూసేసిన బ్రో. ఆ పెయిన్ని, ఈ వ్యూని ఎప్పటికీ మర్చిపోలేను బ్రో. లాస్ట్గా చూడండి, లాస్ట్ ఆఫ్ ద రోడ్ ఫర్ ఇండియా, ఎండ్ రోడ్, ఇండియాకి ఎండ్ రోడ్ ఇది. మనం లాస్ట్ దాకా వచ్చేసినాం. ఒక లోపల్లి నుంచి, ఒక రంగారెడ్డి జిల్లా నుంచి లాస్ట్ రోడ్ దాకా వచ్చేసిండు ఒక తెలుగు అబ్బాయి. మీరు నాకు ఎలాగైనా సాయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు చూస్తుర్రు వెళ్ళిపోతుర్రు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి బ్రో. మీరు ఒక లైక్ వేసారనుకో మాకు ఒక మోటివేట్, అది ఇంకా వీడియోలు చేయాలని మా గిట కొంచెం
ఇంకా ఆశలు అనేది ఎక్కువ ఉంటుంటాయి. ఎందుకంటే మీరు ఇచ్చే వ్యూస్, మీరు ఇచ్చే షేరింగ్, మీరు ఇచ్చే లైక్ల బట్టే మేము ఇంకా 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 వీడియోలు చేయగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి వ్యూ. వేరే లెవెల్ బ్రో ఇది. వా, దీన్ని ఒక డ్రోన్ ఉంటేనా వేరే లెవెల్లో తీసేసేటోని, వేరే లెవెల్లో వచ్చేదేమో ఒక డ్రోన్ ఉంటే. కానీ అది బ్యాడ్ లక్, మనకు లేదు. అది నెక్స్ట్ రైడ్ కల్లా మీకు మంచి డ్రోన్ తీసుకున్నాం. ఇక ఈ వ్యూని అయితే అసలు మనం మర్చిపోలేము. ఇంత బాగుంది తెలుసా. ఇటు సముద్రం అటు సముద్రం, మధ్యలో రోడ్ బ్రో. వేరే లెవెల్ ఉంది బ్రో ఇక్కడ. వా, ఎంత బాగుంది చూడండి. ఇంత దూరం, ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే ఈ వ్యూ మీకు యా పెయిన్ అయితే మర్చిపోయినాం బ్రో. ఈ వ్యూని చూస్తే ఆకలి ఇయటం మర్చిపోతాం ఫస్ట్ అయితే. ఈ వ్యూని సడన్ గా ఒకటేసారి కన్నెర కన్నిట తెరిచిట చూసేసరికి వ్యూ కనిపిస్తే ఎట్లుంటదిగా. ఓయ్, మొత్తానికైతే ఇండియా లాస్ట్ రోడ్కి వచ్చేసాం మనము. ఇదే లైట్ హౌస్ ఉండొచ్చు, ఇది మనకు కనిపిస్తుంది లైట్ హౌస్ అది. కానీ ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉందిరా బాబా. అసలు ఏందో అసలు. ఇక ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ దొరకవచ్చు నాకు తెలిసిన దొరక. ఎందుకంటే చేపలు పట్టేట్లు అందరు ఇక్కడనే ఉంటారు కదా. సీ ఫుడ్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ దొరకవచ్చు. రొయ్యల నుంచి పీతల దాకా, పీతల నుంచి చేపల దాకా, చేపల దాకా నుంచి సొర చేప దాకా కూడా దొరకవచ్చు ఇక్కడ. చూస్తున్నాం కదా, ఇదో లైట్ హౌస్. ఇదంతా ఇక్కడ లివింగ్ కూడా ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ చాలా మంది. ఇక్కడ బోటింగ్ చేసేటోళ్ళు, ఫిషింగ్, ఫిషర్ మ్యాన్స్ అందరు ఇక్కడనే వాళ్ళే ఉండొచ్చు ఎక్కువ. ఇది వచ్చేసి మనకు లైట్ హౌస్. ఇది గుర్తింపు. ఇక్కడ మనకు నైట్ టైం లైట్ ఉండదు నాకు తెలియదు, ఉండొచ్చు. ఎందుకంటే ఇంత మంచి ఫేమస్ ప్లేస్ లో లైట్ లేకపోతే ఇక వేస్టే కదా. ఈ వ్లాగ్ని అసలు ఎడిట్ చేయకుండా పెట్టేస్తా బ్రో. ఎట్టుందో అట్ట నేను ఏం చూసినానో మీకు అది చూపించేస్తా ఈ వ్లాగ్లో అయితే. ఇంకా మనకు ఇంకా ముందుంది, ఇంకా ముందుంది. ఇక ఎంతవరకు ఎండ్ అయితే చూడాలి. ఇక చూద్దాం, ఎంత దాకైనా పోవచ్చు ఇది. ఇక మొత్తానికి అయితే లాస్ట్ దాకా వచ్చేసాం మేము. ఇదే లాస్ట్. వావ్, మొత్తానికైతే ఎండ్ ఆఫ్ ద రోడ్. చూస్తున్నాం కదా ఎంత బాగుందనేది. వేరే లెవెల్ ఇది. ఇటు పెడదాం, వేరే లెవెల్ ఉందిగా. చూస్తున్నాం కదా బ్రో, మనం మొత్తానికి అయితే లాస్ట్ ఇండియా లాస్ట్ బార్డర్ తమిళనాడు ఇది ధనుష్ కోట. ఇది మొత్తం మనం చూస్తున్నాం ధనుష్ కోట. ఇది మొత్తానికి అయితే మనం లాస్ట్కి సాధించినాం. ఎందుకంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద రోడ్ మొత్తానికి ఎండి. ఇక్కడ నుంచి మనం చూస్తే శ్రీలంక కనిపిస్తుంది. స్టేట్ అంట, మనం తెలిస్తే కనిపిస్తుంది. మీకు కూడా చూపడానికి నేను 100% ట్రై చేస్తాను. చూస్తాం మనం దాంట్లో టెలిస్కోప్లో మనం చూస్తాం, అది కనిపిస్తుందా లేదా ఒకసారి చూసి దాన్ని బట్టి మనం మీకు చూపించడం జరుగుతుంది. ఇదంతా మొత్తం అవసరం శ్రీలంక ఇది జస్ట్ 80 కిలోమీటర్స్ ఉందంట మనకు. శ్రీలంక నుంచి 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ పోతే మనం రైతు శక్తిలో శ్రీలంకకి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడికి ఇక్కడికి మనకు రానియరు. ఫస్ట్ అయితే పాస్పోర్ట్, వీసాలు, పర్మిషన్ అంటే 100% కావాల్సిందేమో. తర్వాతనే మనకు అక్కడ ఎలా ఉంటుంది. ఇది నుంచి జస్ట్ రామసేతు కూడా ఇల్లు మన పక్కనే దగ్గర 50 కిలోమీటర్ ఉండొచ్చు, 10-15 కిలోమీటర్ ఉండొచ్చు. దీని నుంచి మనకు రామసేతు, ఈ మధ్యలో రామసేతు ఉంటుంది. దాని పైన మనకు శ్రీలంక ఉంటుంది. దీనికి నన్ను శ్రీలంక బార్డర్ అదా శ్రీలంక లాస్ట్ పాయింట్. శ్రీలంక చూపించడానికి ట్రై చేశాను కానీ అది కరెక్ట్గా కనిపించిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే చాలా దూరం నుంచి మామ శ్రీలంక చూసేసుకునేది దీంట్లో ఉంది, తీసేసుకున్నా దీంట్లోనే నేను చూపా. మామ శ్రీలంక చూస్తారా? మొత్తానికి అయితే మనం శ్రీలంక
మన సబ్స్క్రైబర్లను చూపిస్తున్నా నేను. చూపిస్తున్నా స్కోప్ లో పోయి పెట్టినా స్కోప్ కనిపిస్తుంది దీంట్లో ఉంది వీడియో. 20 రూపీస్ అంట, 20 రూపీస్ అంట. మొత్తానికైతే మన ఎవరు రాని ఎవరు ఓని ప్లేస్ గిట్ట మనము స్కోప్ ద్వారా శ్రీలంక ఇండియా స్టార్టింగ్ పాయింట్ ని చూపించడం జరిగింది. అది ఎంతో అసలు వేరే లెవెల్ కదా ఇది. తెలుగు వాళ్ళు కలిసి అంటే చాలా ఇది. ఫోటో అంటారా? పంపనికి రాదు, మీరు తీసుకుంటాం సార్ పంపనికి. మీ ఫోన్లు ఇవ్వండి, మీ ఫోన్లో తీసేస్తారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కలిసారు. బయట ఇక్కడ మీరు హోల్డ్ చేయండి, కాలు పెట్టి ఎక్కండి. ఇక ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. మన బండి ఉంటే వరంగా ఇది చేస్తుంటే ఇక్కడ మనకు వరంగల్ అంటే వెళ్ళదు, మనకు ఇక్కడ కలిసారు. మనకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇక మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు చదవడమే పెద్ద ఇది, దాంట్లో కలిసారు మనకు. ఇక ఇంకా చాలా హ్యాపీ, ఎందుకంటే అది అంతే ఎగ్జైట్మెంట్. కొంచెం మన నాలుగు బండి కానీ ఇది చేస్తుంటే వేరే లెవెల్. వీళ్ళైతే మనకంటే ఎక్కువ ఖుషి అయిపోతారు, ఎందుకంటే ఇక తెలుగు కూడా కలిసి మన హైదరాబాద్ నుంచి బయట నుంచి కన్యాకుమారి నుంచి మళ్ళీ కేరళలో ఒక రోజు స్టే చేసి బయట కొచ్చి నుంచి హైదరాబాద్ పెడతాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మేమంతా స్కూల్ ఫ్రెండ్స్. ఓకే మంచి ట్రిప్ వేసారు కదా సార్? రెగ్యులర్ పోతాం. ఓకే 4th నుంచి 10th వరకు క్లాస్మేట్స్ అందరం. ఓకే థ్యాంక్ యూ. ఎగ్జైట్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంది. యా కొంచెం ఫోటోషూట్ కానీ ఇటు సైడ్ కాపీ మనం ఫోటోలు దిగుతున్నాం. ఇంకా మొత్తం ఉష్క ఉంది కింద, ఎడారిలో నడిచినట్టే ఉంది ఇది. ఓ వేరే లెవెల్. శంఖాలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి కదా, శంఖం కొన్ని ఏరుకోవాలి. జరసేపట్లోనే అలసిపోతున్నాం. వా వేరే లెవెల్ రోయ్ మావా, వేరే లెవెల్లో ఉంది ఇది. వచ్చేసాం ఫ్రెండ్స్, వచ్చేసాం లాస్ట్ దాకా వచ్చేసాం. దుర్గా ఒక మెసేజ్ చెప్పరా, పడేస్తాం.
ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్గా మనము రూమ్కి వెళ్తున్నాం. ఫోటోషూట్ అంతా అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి వెదర్లో ఇంత మంచి ప్లేస్కి రావడమే మంచి హ్యాపీనెస్ అది. ఇంకా దాంట్లో ఇంకా ఇలాంటి ఫోటోలు అంటే ఇంకా వేరే తోపు అది. ఇక మొత్తానికైతే మంచి హ్యాపీగా లాస్ట్ ధనుష్ కోడి దాటేసి ముందుకు వెళ్తున్నాం. ఇక ముందు కనిపిస్తుంది లైట్ హౌస్. అది లైట్ హౌస్లో ఆగితే లేదంటే లైట్ వెళ్ళిపోతాం. ఇక ఎందుకంటే చాలా పొద్దున్న నుంచి ఎవరు ఏం తినలేదు. నైట్ కొంచెం కూడా అంత చపాతీలు అంటే మన వల్ల కాని పని అది. ఏదో అయింది. మొత్తానికైతే ఇప్పుడు రైడ్ అయితే ఇక్కడ దాకా ఫినిష్ అయిపోయింది. దీని నుంచి రూమ్కి వెళ్ళి రూమ్ కాడ నుంచి మనము మళ్ళీ కన్యాకుమారికి వెళ్ళడానికి రెడీ కావాలి. ఫస్ట్ కొంచెం ఫుడ్ తిని ఒక్క 5 minutes to 10 minutes ఒకసారి రూమ్లో కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఉంటుంది. ఏముండదు. ఇక మొత్తానికైతే సౌత్లో లాస్ట్ రోడ్కి ఎండ్ చేసేసినాం మన రైడ్. ఇక్కడికి మన సౌత్ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఏమన్నా తర్వాత ఏమైనా ఫ్యూచర్లో చూద్దాం తప్ప ఇప్పుడైతే ప్రజెంట్ అవసరం లేదు. ఓకే అనుకుంటున్నా ఇంతవరకు. ఇక్కడ మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ ప్రొవైడ్ గిట ఎట్టుందంటే అన్ని సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తినాలనుకున్న వాళ్ళు 100% తినవచ్చు ఇక్కడ. కానీ మేము సీ ఫుడ్ తినాం కదా, అందుకనే అవాయిడ్ చేస్తున్నాం. ఒకసారి రీజనబుల్లా కాదు ఒకసారి కాస్ట్ అడుకున్నాం. ఆగు హీట్ ఇక్కడ తినాలనుకున్నవన్నీ తినవచ్చు. కాస్ట్ అయితే రీజనబుల్ ఉంది మనకి ఇక్కడ. ఓకే పర్లేదు తినొచ్చు అనుకుంటే, అంటే సీ ఫుడ్ తినేటోడు దాన్ని వాళ్ళు వండే దాన్ని బట్టి ఉంటుంది, మనకు నచ్చవచ్చు. ఎందుకంటే నాకు తెలియదు, నేను తినలేదు కదా, అందుకని నేను ఏం చెప్పలేకపోతున్నా దానికి. ఎందుకంటే నేను సీ ఫుడ్ దాని గురించి తినను నేను. ఇక మొత్తానికైతే ఇక ఇవంతా ఫుడ్ కౌంటర్స్ ఇవన్నీ. ఇక చికెన్ లాంటిది అవి ఉండవు. ఇక టిఫిన్లు కూడా దొరుకుతున్నాయి, టిఫిన్లు కూడా తినేసుకోవచ్చు. ఇక అది బెటర్. టిఫిన్ సీ ఫుడ్ తినొచ్చు. రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి దీంట్లో వీళ్ళ కాడ. ఇక టిఫిన్లు అయితే అన్ని చపాతి ఉంది, బోండా ఉంది, రైస్ ఉంది. ఇక మనకి ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి. కానీ నాన్ వెజ్లో అయితే సీ ఫుడ్ ఉన్నాయి అంతా. ఫిష్, చేపలు, మటన్ అలాంటిది ఏం లేదు. ఇక ట్రై చేస్తానే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం ఎండ్ చేసేస్తున్న రైడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్ నుంచి డైరెక్ట్ కన్యాకుమారి. చల్ రైట్. మొత్తానికైతే మాది వీడి నుంచి స్టార్ట్ దరిద్రం ఉందా ఏం లేదో అర్థమైతే లేదు. ఇక మొలా గుచ్చుకుంది. ఏందే ఇది. ఇంకోటి ఏంటంటే అది 500లో మనకు ప్రసాదం గిట్ట దాంట్లో